కుంభమేళా గురించి మీకివి తెలుసా? మహాకుంభమేళా 144 ఏళ్లకొకసారి వస్తుంది. ఉత్తరప్రదేశ్లో జరగనున్న అతిపెద్ద వేడుక మహాకుంభమేళా జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ కుంభమేళా గురించి ఆసక్తికర విషయాలు. 144 ఏళ్లకి ఒకసారి జరగనున్న ఈ మహావేడుకలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు, సాధువులు వస్తారు. 2025 తర్వాత మళ్లీ 2169వ సంవత్సరంలో జరుగుతుంది. 2019లో జరిగిన అర్ధకుంభమేళాలో దాదాపు 24 కోట్ల మంది పాల్గొన్నారు. ఈ ఏడాది 40 కోట్ల మంది రావొచ్చుని అంచనా. పుష్య పౌర్ణమి జనవరి 13, మకర సంక్రాంతి జనవరి 14, మౌని అమావాస్య జనవరి 29, వసంత పంచమి ఫిబ్రవరి 3, మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 12, మహాశివరాత్రి ఫిబ్రవరి 26 రోజుల్లో గంగా స్నానాలకు ఎక్కువ మంది వస్తారు. 2013లో జరిగిన అర్ధకుంభమేళాకు ఒకే రోజులో దాదాపు 3 కోట్ల మంది రావడం విశేషం. అప్పుడు గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది. ఈ ఏడాది ఆ రికార్డుని బద్దలు కొడుతుందని అంచనా. జనవరి 14 నుంచి 45 రోజుల పాటు ప్రయాగ్రాజ్లో జరగనున్న మహా కుంభమేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లేవారి కోసం అదనంగా ప్రత్యేక రైలు సర్వీసులు నడుపుతున్నారు. ప్రయాగ్రాజ్కు తరలివస్తున్న సాధువుల్లో ఎక్కువ మంది ఉన్నత విద్యావంతులే వృత్తి జీవితాన్ని విరమించుకుని భగవంతుడికి సేవ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. 2.5 ఎకరాల స్థలంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నమూనా ఏర్పాటు చేశారు. 170 మంది తితిదే సిబ్బందితో ఆ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. భక్తులకు స్వామివారి ఆర్జిత సేవలు, దర్శన ఏర్పాట్లు చేయనున్నారు. జనవరి 18, 26, ఫిబ్రవరి 3, 12 తేదీల్లో స్వామివారి కళ్యాణం జరిపించనున్నారు. కుంభమేళా పరిసర ప్రాంతాల్లో పొరపాటున అగ్ని ప్రమాదాలు సంభవిస్తే మంటలను ఆర్పేందుకు రోబోలను రంగంలోకి దింపనున్నారు. ఈసారి కంటి పరీక్షల క్యాంపు నిర్వహించనున్నారు. 5 లక్షల మందికి కంటి పరీక్షలు చేయడంతో పాటు దాదాపు 3 లక్షల మందికి కళ్లద్దాలు ఉచితంగా అందించనున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.